మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. మేమంతా మాట్లాడి ఈ డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోయే ఎన్ఎఫ్ఓస్ గురించి, వాటి డీటెయిల్స్ గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, డిసెంబర్ నెలలో రిలీజ్ కాబోయే ఎన్ఎఫ్ఓస్ ఏమున్నాయని చెప్పేసి మనకు కామెంట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ మనం ఈ వీడియో చేద్దాం అనుకున్నాం, కానీ మన ప్రేక్షకులు ఇంకా ఆతృతతో ఉన్నారు. ఇప్పటికే అసలు ఏ ఎన్ఎఫ్ఓస్ వస్తున్నాయి, ఏ కంపెనీస్ వాటిని రిలీజ్ చేస్తున్నాయి అని వాటి గురించి పూర్తి వివరాలు చెప్పగలరా? ఈ డిసెంబర్లోని ఆల్మోస్ట్ 15 ఎన్ఎఫ్ఓస్ రిలీజ్ అయ్యాయి. 15 అంటే NFOs. ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు మన డేట్ తో పోల్చుకుంటే ఆల్రెడీ కొన్ని రిలీజ్ అయ్యి డెడ్ అండ్ క్లోజ్ కూడా అయిపోయి, ఓకే. ఇప్పటి నుంచి ఎండింగ్ లోపు మనకు ఇంకో 15 ఉన్నాయన్నమాట. చాలా Oh. ఎన్ఎఫ్ఓస్ రిలీజ్ అయ్యాయి అనమాట. సో అగైన్ ఎన్ఎఫ్ఓ ఫస్ట్ వీడియో మనం ఏదైతే చేసామో డీటెయిల్ గా అది చూడని వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడికి రండి, సో దట్ ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, ఎన్ఎఫ్ఓస్ లో మనం ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే. బికాజ్ ఎన్ఎఫ్ఓస్ కి మనకి ఎలాంటి పాస్ట్ హిస్టరీ ఉండదు. సో పాస్ట్ హిస్టరీ ఉండనప్పుడు మనం రీసెర్చ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇది కైండ్ ఆఫ్ ఏంటంటే మనం గెస్ చేస్తున్నాం వర్కౌట్ అవుతుందా లేదా అన్న పాయింట్లోని. సో రీసెర్చ్ ఎక్కువ చేసుకొని మన గోల్స్కి అవి ఎలైన్ అవుతున్నాయా లేదా అన్న పాయింట్లోని మనం ట్రీట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఎన్ఎఫ్ఓస్లోని రిటర్న్స్ రావడానికి టైం పడుతుంది. సో కంపల్సరీగా ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు లాంగ్ టర్మ్ అంటే మోర్ దాన్ 10 years ఉండగలిగితేనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేయండి, లేకపోతే వద్దు. బికాస్ ఎక్కువ సంవత్సరాలు ఉంటే మీకు వెల్త్ కూడా అంతే గ్రో అవుతుంది. ఎన్ఎఫ్ఓస్లో ఇన్వెస్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే వెల్త్ గ్రో చేసుకోవడానికి. సో అలా వెల్త్ గ్రో చేయాలంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంపల్సరీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ డిసెంబర్లో రిలీజ్ అయిన కొన్ని ఎన్ఎఫ్ఓస్కి ఎగ్జిట్ లోడ్స్ కూడా లేవు. అంటే ఎగ్జిట్ లోడ్ అంటే మనం అంటే కొన్నిటికి అసలు 0 ఎగ్జిట్ లోడ్స్ ఉన్నాయి, కొన్నిటికి 1 year టైం ఉంది. సో ఎగ్జిట్ లోడ్ లేని మనం ఇన్స్టెంట్గా కూడా సెల్ చేసుకోవచ్చు. అండ్ అలానే అన్ని ఓపెన్ ఫండెడ్ అనమాట. అంటే లాస్ట్ టైం నేను ఆ వీడియోలో చెప్పాను క్లోజ్డ్ ఫండ్స్ అండ్ ఓపెన్ ఫండ్స్ ఉంటాయని. ఇవన్నీ ఓపెన్ ఫండ్స్ అంటే మనం ఎన్ఎఫ్ఓ క్లోజ్ అయ్యాక కూడా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో ఎవరైనా ఎన్ఎఫ్ఓ ఓపెన్ అయ్యి కొనిన తర్వాత మళ్ళీ దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్ ఈ ఎన్ఎఫ్ఓస్తో ఉన్నవి. అండ్ వెరైటీ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఈటీఎఫ్స్ ఉన్నాయి, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి, థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి, అలాగే సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ ఉన్నాయి. సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ అంటే ఏంటి అంటే స్పెసిఫిక్ టార్గెట్ కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని, రిటైర్మెంట్ కోసం అని, అలా స్పెసిఫిక్ టార్గెట్ కోసం కూడా ఫండ్స్ రిలీజ్ చేశారు. సో ఇన్ డీటెయిల్గా నేను ఫండ్స్ ఏంటి, ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ సెక్టర్లోకి వస్తుందో అనేసి. బజాజ్ ఫిన్సర్వ్ హెల్త్ కేర్ ఫండ్ ఇది ఈక్విటీ కేటగిరీలో ఉంది. ఇది లాంచ్ డేట్ మనకి 6th December, 20th December వరకు కూడా మనకి ఉంది. అంటే అంతలోపు మనం బై చేయొచ్చు. అండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 తో స్టార్ట్ చేయొచ్చు. సో ఎస్, ఎవరికైనా ఎన్ఎఫ్ఓ మీద ఎక్కువ డీటెయిల్డ్గా నాలెడ్జ్ లేని వాళ్ళు మినిమం ఇన్వెస్ట్మెంట్స్తో ఇన్వెస్ట్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసుకోవచ్చు, ఎక్కువగా కాకుండా. సో దట్ మీకు కూడా అంటే రీసెర్చ్ నేను ఎక్కువ చేయలేకపోతున్నాను ఆర్ నేను చేసిన రీసెర్చ్ కరెక్టా కాదా అనుకున్న వాళ్ళు ఇవి పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బరోడా బిఎన్బి పరివాస్ చిల్డ్రన్స్ ఫండ్. ఇది స్పెసిఫికలీ చిల్డ్రన్స్ కోసం, అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ, అంటే ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉండాలి. ఇది కూడా గ్రోత్ ఫండే. అండ్ ఇది మనకి December 6th స్టార్ట్ అయింది అండ్ December 20th ఎండ్ అవుతుంది. సో దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ క్రిజిల్ ఐబిఎక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3 to 6 month డెట్ ఫండ్. సో డెట్ ఫండ్ కూడా ఎన్ఎఫ్ఓలో లాంచ్ అయింది. సో దీనికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్ అండ్ లాస్ట్ డేట్ 16th December. అండ్ అలానే ఎడెల్వైజ్ బిఎస్సి క్యాపిటల్ మార్కెట్స్ ఇన్సూరెన్స్ ఫండ్, ఇన్సూరెన్స్ ఈటీఎఫ్. సో ఇది ఈటీఎఫ్ అనమాట. ఎడెల్వైజ్ బిఎస్సి క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్సూరెన్స్ ఈటీఎఫ్ రిలీజ్ అయింది. ఇది 10th December స్టార్ట్ అయింది, 24th December వరకు మనకి టైం ఉంది. అండ్ దీనికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 5000. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్. ఇది ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్ ఫండ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆర్ హై రిస్క్కి వెళ్ళలేని వాళ్ళు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అగైన్ ఒకసారి స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఎస్ఐడి అంటారనమాట. సో ఆ డాక్యుమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. అది సర్చ్ చేసి ఆ ఫండ్ ఏంటి, రిస్కోమీటర్ ఏంటి అవన్నీ చెక్ చేసుకొని తీసుకోవాలి. ఓకే. సో ఈ ఫండ్ లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 17th December. దీనికి మినిమం 100 రూపీస్తో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్. ఇది
డివిడెండ్ ఫండ్ అన్నమాట. అంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గ్రోత్, ఇంకొకటి డివిడెండ్. గ్రోత్ ఫండ్ అంటే ఏంటి అంటే దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. డివిడెండ్ ఫండ్ ఏంటి అంటే మనకి ఆ అమౌంట్ డివిడెండ్ రూపంలో మన అకౌంట్కి పడిపోతూ ఉంటుంది ఏదైతే ప్రాఫిట్స్ వచ్చాయో. సో మనం అది మైండ్లో పెట్టుకొని మోస్ట్లీ అందరూ గ్రోతే సజెస్ట్ చేస్తారు. బికాస్ డివిడెండ్ ఫండ్లో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే మనకి ట్యాక్సెస్ అన్ని కట్ అయిపోయి అమౌంట్ మనకు వస్తుంది, మన దగ్గరికి వచ్చాక కూడా మళ్ళీ ట్యాక్స్ కట్ అవుతుంది. సో దానివల్ల అందరూ మనకి గ్రోత్ ఫండే సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఐసిఐసిఐ బోత్ లాంచ్ చేసింది, గ్రోత్ లాంచ్ చేసింది అండ్ డివిడెండ్ కూడా లాంచ్ చేసింది. ఏదైతే బెటరో అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ 17th December ఎండింగ్ డేట్ అండ్ 100 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిరా అసెట్ నిఫ్టీ ఇండియా న్యూ ఏజ్ కన్జంప్షన్ ఫండ్, ఇది ETF. సో ఈ ETF 12th December లాంచ్ అయింది అండ్ 20th December ఎండ్ అవుతుంది. ETFs మోస్ట్లీ 5,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ అడుగుతారు, దీనికి కూడా 5,000 మినిమం ఇన్వెస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోతిలాల్ ఓస్వాల్ ఆర్బిట్రాజ్ ఫండ్. సో ఆర్బిట్రాజ్ ఫండ్స్ అనేది హైబ్రిడ్ కేటగిరీలోకి వస్తాయి అండ్ దీనికి మనకి 16th ఓపెన్ అయింది అండ్ 19th క్లోజ్ అయిపోతుంది. 500 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలానే దీంట్లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి, అంటే గ్రోత్ ఉంది, డివిడెండ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కాంగ్లమరేట్ ఫండ్ వచ్చేసి సెక్టోరియల్ ఆర్ థీమ్ ఫండ్ అనమాట. సో ఇది కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం మనకి రిటర్న్స్ కూడా ఆ స్పెసిఫిక్ థీమ్ కనుక ఫ్యూచర్లో గ్రో అయితే రిటర్న్స్ బాగా వస్తాయి. సో అండ్ ఇది లాంచ్ డేట్ 12th December అండ్ ఎండింగ్ 19th December అవుతుంది. దీనికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి SBI క్వాంట్ ఫండ్. సో ఇది క్వాంట్ ఫండ్ కేటగిరీలోకి వస్తుంది. ఇది కొత్త కైండ్ ఆఫ్ కేటగిరీ. ఈ కేటగిరీస్ గురించి మనం మ్యూచువల్ ఫండ్ కేటగిరీస్లో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది లాంచ్ ఏమో 4th December అయింది అండ్ లాస్ట్ డేట్ 18th December అండ్ దీనికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్. సో వీటిలో కొన్నిటికి ఎగ్జిట్ లోడ్స్ ఉన్నాయి, కొన్నిటికి ఎగ్జిట్ లోడ్స్ లేవు. నేను ముందు చెప్పినట్టుగా మనము ఆ స్కీమ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ ఆన్లైన్లో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. అలానే దీనికన్నా ముందు వీడియోలో ఎనాలిసిస్ ఎలా చేయాలో మనం చెప్పుకున్నాం, ఏ చెక్ లిస్ట్ చూసుకొని మనం కన్సిడర్ చేయాలో. ఆ వీడియో కూడా ఒకసారి చూసి వీటిని సెలెక్ట్ చేసుకుంటే పీపుల్ అంటే ఇవి వెరీ 10 రూపీస్తో స్టార్ట్ అవుతున్నాయి ప్రతిదీ కూడా అనేవి. సో వాళ్ళు ఎక్కువ యూనిట్స్ని పర్చేస్ చేయగలరు అండ్ వెల్త్ని కూడా క్రియేట్ చేసుకోగలరు. అబ్సల్యూట్లీ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇంకొక వీడియోలో మనం డీటెయిల్గా వేరే ఫండ్స్ గురించి, వాటి రివ్యూస్ గురించి, అందులో ఉన్న కంపెనీస్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు వచ్చిన శాలరీలోని 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు, 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు, 50,000 ఇన్వెస్ట్ చేసుకున్నా మీరు కోటీశ్వర్లు అవ్వగలరు. కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారన్న క్లారిటీ మీకు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ రిస్క్స్ ఏంటి, మీ రిస్క్ అపెటైట్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు మనీ ఎక్కువ వస్తుంది, ETFs, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్స్, ఇన్ని ఆప్షన్స్లోని రైట్ ఆప్షన్ మీకేంటి అన్నవి తెలుసుకోవాలంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరే చేసుకోవాలి. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు చేసుకోవాలంటే కనీసం మినిమం నాలెడ్జ్మెంట్ అంటే మనీ మేనేజ్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, ఇన్సూరెన్స్ ప్లానింగ్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అన్నీ తెలియాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఇన్ డీటెయిల్డ్గా మన వెబినార్లో మనం నేర్చుకోబోతున్నాము. సో ఆ వెబినార్ కోసం జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.